ఎప్పుడు ఓటేద్దామా, కసితో ఓటేద్దామా అని. అలానే ఎన్నడూ లేదు విధంగా దేశ విదేశాల నుండి వచ్చారు, రాష్ట్రాల నుండి వచ్చారు. ఎప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ జరుగుతాయండి ఆ కోలాహలం ఊర్లో ఒక వారం నుండి. ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడని ప్రజలండి, అంటే నాయకులు ముందే చెప్పిన దానికన్నా ప్రజలే వాళ్ళే స్వచ్ఛందంగా వ్యూహాత్మకమైన ఎత్తుగడలతో వాళ్ళు ముందే వచ్చారండి. లాస్ట్ డే బయలుదేరితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి బస్సులు ఆపేస్తాడేమో, లేదా ట్రాఫిక్కి అంతరాయాలు కలిగిస్తాడేమో, లేదా గొడవలు చేసి ఇది చేస్తాడేమోనని ప్రతి అంశంలోనూ 10వ తారీఖుకి 11వ తారీఖుకి వాళ్ళ గ్రామాల్లోకి వచ్చి కసితో ఓటేశారండి. పెరిగిన పోలింగ్ పర్సంటేజ్ కూడా చూస్తే డెఫినెట్గా 79 నుండి 82% పెరిగింది. అంటే ఎప్పుడు అధికార పక్షం కన్నా ప్రతిపక్షానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రజలు మార్నింగ్ 7 గంటల నుండి రాత్రి కొన్ని చోట్ల 10-11 గంటల వరకు కూడా ఓటేశారంటే అది కసితో వేసిన ఓటండి. మీరు కసి అంటున్నారు, అది మాకు ఎగబడి మా రుణం తీర్చుకున్నారని వాళ్ళు అంటున్నారు. నేను ఒకటి చెప్తాను, జగన్మోహన్ రెడ్డి సంక్షేమాన్ని ఇచ్చాను అంటే సంక్షేమానికి ఆద్యుడు జగన్మోహన్ రెడ్డి కాదండి. ఆ సంక్షేమం ఏ ముఖ్యమంత్రి వచ్చినా సరే అదే సంక్షేమాన్ని కొనసాగిస్తాడు. కానీ దానికి కొద్దిగా పేర్లు మార్చటం, అలానే గతంలో చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయల పెన్షన్ 2000 చేశారు, 2000 3000 చేశారు. అలా ఏమన్నా పథకాల్లో పేర్లు మార్పు, అలానే అమౌంట్లు మారుతాయేమో కానీ ఏ రోజు సంక్షేమాన్ని జగన్మోహన్ రెడ్డి కొత్తగా తీసుకొచ్చింది కాదండి. తను ఇచ్చిన సంక్షేమం కూడా 36 లక్షల మందికి ఇచ్చా అన్నాడు. ఓటర్లు చూస్తే 4 కోట్ల పైచీలుగా ఉన్నారు. అంటే తను ఒక్క సంక్షేమాన్నే ఇస్తే అదే సంక్షేమాన్ని గత ఎన్నికల్లో తెలంగాణ కేసీఆర్ ఇచ్చాడు, 2019లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. అయినా సరే మరి 2019లో తెలుగుదేశం పార్టీ ఎందుకు ఓడిపోయింది? ప్రజలు ఆ రోజున ఒక స్పష్టమైన తీర్పు ఎలా ఇచ్చారంటే ఒక్క అవకాశం అనే ఒక్క నినాదంతో జగన్మోహన్ రెడ్డి ఆ రోజున తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి ఎంతసేపు ప్రభుత్వం వైపు అధికారంలో ఉన్న పథకాల వైపు దృష్టి పెట్టింది. కానీ ఆ రోజున జగన్మోహన్ రెడ్డి 15 లక్షల ఓట్లు ఆ రోజున దొంగోట్లు జాయిన్ చేసి ఒక రకంగా తను గెలవటానికి మార్గాన్ని ఎంచుకున్నాడండి. అలానే ఆ రోజున జనసేన బీజేపీ కూటమి లేకపోవటం, అంటే సపోర్ట్ లేకపోవటం, తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేయటం, ఆ రోజున జనసేనకు ఉన్న 6-7%, అలానే 1-2% బీజేపీకి మేము లాస్ అవ్వటం, అలానే వీళ్ళందరూ అంటే మూకుమ్ముడు దాడండి. ఆ రోజున ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానివ్వండి, లేదంటే టీటీడీ పెద్దలు కానివ్వండి, ప్రతి ఒక్కరూ అంటే వీళ్ళు ప్రొఫెసర్స్ కానివ్వండి, వీళ్ళందరూ కుల సంఘాల నాయకులు, వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారి మీద కక్ష పెట్టి జగన్మోహన్ రెడ్డి ఏదో పీకేస్తాడు, ఏదో చేసేస్తాడు అనుకుని తన మీద అంటే ప్యాకేజీలకి లొంగిపోయి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేశారండి. ఈరోజు పరిస్థితి మారింది. రాష్ట్ర ప్రజలతో సహా ప్రతి ఒక్కరు నాయకులు, వైకాపా నాయకులు, ఎవరైతే ఈ కుల సంఘాల నాయకులు, ప్రొఫెసర్స్, తర్వాత ఇంటలెక్చువల్స్, ప్రతి ఒక్కరిలో మార్పు కనిపించింది. ఆ మార్పు కనిపించింది, ప్రజలు కూడా మార్పు కనిపించింది. మీరు అంటున్నారు అధికార యంత్రాంగంలో మార్పు వచ్చింది, లేకపోతే ఇవన్నీ కూడా సంకేతాలు అంటున్నప్పుడు సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉండొచ్చు? మీకు ఫేవర్ గానే అన్ని 90% వస్తాయి అనుకుంటున్నారా? చెప్పండి. ఎగ్జిట్ పోల్స్ కూడా జగన్మోహన్ రెడ్డి కొన్ని సంస్థల్ని మేనేజ్ చేసి ఎన్టీవీ, TV9, ఆరా మస్తాన్ అండ్ ఆత్మసాక్షి తన